హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో సిఏ ఫైనల్ ఆడిట్ లో టుడేస్ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయే స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఏ 500 రిటర్న్ రిప్రజెంటేషన్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్, సో మీకు ఎవరికైనా ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను, అందులో షేర్ చేస్తాను. సో దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే కామెంట్ లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో ఇది డ్యూ టు టైపోగ్రఫికల్ ఎర్రర్ కొంచెం మిస్టేక్ పడింది. సో this is the correct phone number. So if anybody wants to talk personally, so they can WhatsApp me on this number. ఆర్ ఎల్స్ వేరే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ క్వెరీస్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. కామెంట్స్ అనేవి నేను డెఫినెట్ గా రీడ్ చేస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను వాటికి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సో దట్ మాకు ఛానల్ కి రీచ్ పెరుగుతుంది. దట్ విల్ మోటివేట్ us టు మేక్ మోర్ అండ్ మోర్ గుడ్ వీడియోస్. సో కమింగ్ ఇన్ టు ద స్టాండర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఎస్ఏ 580 రిటర్న్ రిప్రజెంటేషన్స్. సో రిటర్న్ అనగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ డెఫినేషన్ లోకి వెళ్తే, సో ఇక్కడ రిటర్న్ అనేది వాళ్ళు రాసిస్తున్నారండి మనకు. ఎందుకు రాసి ఇవ్వాలి సార్? ఎస్, చదువుదాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎందుకు రాసి ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ రిటర్న్ రిప్రజెంటేషన్స్, ఎందుకు తీసుకుంటాము? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ బై మేనేజ్మెంట్ టు ఆడిటర్. మేనేజ్మెంట్ నుంచి ఆడిటర్ కి వచ్చి ఒక రిటర్న్ స్టేట్మెంట్ నే మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అంటాము. అండ్ అదేం చేసిందంటే టు కన్ఫర్మ్ సర్టెన్ మ్యాటర్స్. వాట్ ఆర్ దోస్ మ్యాటర్స్? అవి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్ ఈ స్టాండర్డ్ లోనే. సో ఏ మ్యాటర్స్ గురించి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. దాని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ విల్ సపోర్ట్ యాజ్ ద అదర్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ వాట్ ఎవర్ ద ఆడిట్ ఎవిడెన్సెస్ కలెక్టెడ్ బై ద ఆడిటర్ బై పర్ఫార్మింగ్ ద ప్రొసీజర్స్. సో వాటికి సపోర్టింగ్ ఎవిడెన్స్ గా వర్క్ అవుతుంది, కానీ ఇదే సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గా మాత్రం మీరు తీసుకోకూడదు. సో ఇదొక ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇది మీరు ఇక్కడ ఏం మీరంత కష్టపడేసి మీరు ఈ ఎవిడెన్స్ సంపాదించారు? సో జస్ట్ వెళ్తారు, సార్ మీరు మాకు రైటింగ్ లో రాసి ఇవ్వండి అని అడుగుతారు. రైటింగ్ లో ఎందుకంటే ఓరల్ గా చెప్పేదానికి వ్యాలిడిటీ ఉండదు కాబట్టి రైటింగ్ లో తీసుకోవాలి. రేపు పొద్దున వాళ్ళని ఎప్పుడైనా కానీ ఏమైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళని అకౌంటబుల్ గా మీరే కదా సార్ చెప్పారు అంటే మాటల్లో చెప్పిన దానికి ఇప్పుడు వాల్యూ ఉండదు. సో అందుకనే రాసి తీసుకుంటాము. సో అందుకనే రిటర్న్ లో తీసుకుంటాము. సో దీంట్లో మీరేముంది, వెళ్తారు, వాళ్ళని అడుగుతారు, వాళ్ళు రాసిస్తారు. సో దాన్ని మీరు పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ కి వేరే ఎవిడెన్స్ లకి సపోర్ట్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ దీన్నే ఎవిడెన్స్ గా తీసుకొని నేను ఇంకేం పర్ఫామ్ చేయను. అదేంటి సార్, నేను వెళ్ళాను, ఆయన అడిగాను, సార్ అంతా బాగానే ఉందా అంటే, అంతా బాగానే ఉంది సార్, బ్రహ్మాండంగా మెయింటైన్ చేసాం అన్నాడు. ఏదో ఒకసారి అదే మాట రాసి ఇవ్వండి అంటే, ఓకే రాసిస్తాను సార్ అని రాసిచ్చాడు. వాడు రాసిచ్చాక ఇంకేముందని చెప్పి నేనేం పర్ఫామ్ చేయలేదండి, ఇంకా అదే ఎవిడెన్స్ గా తీసుకున్నానంటే అవుతుందా? అవ్వదు కదా. మీరే వినండి, అది లాజికల్ గా లేదు. సో మీరు పర్ఫామ్ చేయాలి, మీ ఆడిట్ ప్రాసెస్ పర్ఫామ్ చేసి మీరు ఆడిట్ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేయాలి. సో వచ్చిన ఎవిడెన్స్ కి సపోర్టింగ్ గా వాళ్ళ నుంచి మీరు ఇంకొక మాట ఇంకొకసారి, కరెక్టే కదా సార్, నేను పర్ఫామ్ చేశాను, ఎవిడెన్స్ నాకు పలాందే దొరికింది, ఇంతకంటే డీప్ గా ఏం దొరకలేదు, మీకేమన్నా తెలిసి నేను నా యొక్క ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల ఏదైతే ఉంటాయో ఆడిట్ కి, ఆ ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల నాకు కొన్ని ఎవిడెన్స్ దొరకచ్చు, దొరకపోవచ్చు, మీకేమన్నా తెలుసుంటే మీరు ముందే మాకు చెప్పండి. దాన్ని బట్టి మేము ఇంకా మా ప్రొసీజర్స్ ఏమైనా మార్చాలేమో మేము చూసుకుంటాము. ఇలా అడిగి వాళ్ళ దగ్గర నుంచి సపోర్టింగ్ గా తీసుకోండి రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది. అంతేగాని దాన్నే కంప్లీట్ ఎవిడెన్స్ గా మీరు వాడద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వాడద్దు అనేది నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత వచ్చేసి, మరి వీళ్ళ నుంచి మనకు ఎన్నో థింగ్స్ రిటర్న్ లో వస్తాయండి. ఇప్పుడు మేనేజ్మెంట్ మీరు వెళ్తారు, ఆడిట్ చేస్తానంటారు, మేనేజ్మెంటే కదా మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేది. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా రిటర్నే కదా. రిటర్న్ అంటే హ్యాండ్ రిటర్న్ అని కాదండి, ఏదైనా సరే టైప్డ్ అయినా సరే, ఏదైనా సరే ఆన్ పేపర్ వచ్చేదాన్ని రిటర్న్ అని అంటాం మనం ఇక్కడ. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసినవండి, మేమే కదా మీకు ఇస్తున్నాము. లేదంటే ఇంకా వేరే ఏదైనా రికార్డ్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇచ్చారనుకోండి, అవన్నీ కూడా మేమే ఇస్తున్నాం కదంటే. ఇవన్నీ వీటిని వెరిఫై చేయడానికే మనల్ని అపాయింట్ చేశారు. సో వీటినే రిటర్న్ రిప్రజెంటేషన్ అని మీరు తీసుకుంటారా? వాటిని వెరిఫై చేయడానికే కదా మనం వెళ్ళింది. సో వీటిని రిటర్న్ రిప్రజెంటేషన్ కింద ఇంక్లూడ్ చేయకూడదు. సో ద రిటర్న్ రిప్రజెంటేషన్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అసెట్స్ దేర్ ఇన్. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉండే అసర్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ అసర్షన్స్ ని కానీ, లేదంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ కానీ, లేదంటే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేసే ఎనీ బుక్ ఆర్ రికార్డ్ కానీ, వీటిని రిటర్న్ రిప్రజెంటేషన్ అని అన్నారు. అవి జస్ట్ యాజ్ అ హోల్ రికార్డ్స్ మనకి ఇచ్చారు, అవి ఎలా ఉన్నాయి, ట్రూ అండ్ ఫెయిర్లీ ఉన్నాయా లేదా, వెదర్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆర్ నాట్, ఫెయిర్లీ ప్రెసెంట్ అయి ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసి ఒక ఒపీనియన్ ఇవ్వడం కోసమే మనల్ని అపాయింట్ చేశారు. కాబట్టి వాటిని వాడు రాసిచ్చాడు, ఇంకా దాంట్లో ఏముంది చెక్ చేయడానికి అన్నట్టు అనేది లాజికల్ గా ఉండదు. సో దాన్ని వెరిఫై చేసే క్రమంలో మీ ప్రొసెస్ మీరు పర్ఫామ్ చేయండి, మీ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేయండి. దాని తర్వాత సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద మేనేజ్మెంట్ తో ఇంకొకసారి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే విధానంలో మేము మాకు తెలిసినంత వరకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాము.
యాజ్ పర్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్కే దాన్ని ప్రిపేర్ చేశాము. ఎటువంటి ఫ్రాడ్ మా దృష్టికి రాలేదు. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉంది. ఈ దగ్గరలో మన కంపెనీని షట్ డౌన్ చేసే పరిస్థితి మనకేమీ లేదు. ఎటువంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం నాన్ కంప్లైన్స్ ఏం చేయలేదు. రిలేటెడ్ పార్టీస్ పలానా వాళ్ళు ఉన్నారు మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. సో ఇవన్నీ డీటెయిల్డ్ గా సెపరేట్ గా ఇలాంటి మీటింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సెపరేట్ గా మనం మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటాము. సో దట్ ప్రతి ఒక్క దాని మీద మనం సెపరేట్ గా మనకు తెలిసిన ప్రొసీజర్స్ మనల్ని స్టాండర్డ్ గైడ్ చేస్తున్న విధానంగా మనం ఆడిట్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తాము. చేసిన తర్వాత వచ్చే ఎవిడెన్స్ సపోర్టింగ్ గా మనం మళ్ళీ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాము. అది ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్ లో మనం చదివాము. మరి ఇందులో అసలు ఈ స్టాండర్డ్ ప్రకారం మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక ఆడిటర్ గా మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు అప్టైన్ ఏ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. సో వాళ్ళ నుంచి తీసుకోవడమే మన ఆబ్జెక్టివ్. తీసుకున్న తర్వాత మరి తీసుకుంటే అయిపోయినట్టే సార్ మన పని అంటే కాదు. ఇది ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవడం మీ యొక్క బాధ్యత. ఏమని తీసుకోవాలి సార్ రిటర్న్ రిప్రజెంటేషన్ లో అంటే, నేను ఇక్కడ చెప్పాను కదా. సో మేము ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ద ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనే మా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మేము ఫుల్ఫిల్ చేశాము. దాని తర్వాత ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది కంప్లీట్ గా ప్రొవైడ్ చేశాము. సగం సగం ప్రొవైడ్ చేయలేదు. అంతా డేటాని యాజ్ పర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం మేము అన్ని ప్రాపర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేశాము అని చెప్పి మొదటగా వాడి రెస్పాన్సిబిలిటీని కన్ఫర్మ్ చేయించుకోండి మీరు వాళ్ళతోటి. సో మా బాధ్యత ఏదైతే ఉందో మా బాధ్యతని మేము ప్రాపర్ గా నిర్వర్తించామని ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. తర్వాత ఇంక ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా మాకు తెలిసింది డేటా మొత్తం మీకు ఇచ్చాము. ఏమైనా తప్పులు ఉంటే మా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా తెలిసింది ఏంటి, అలాగా నెంబర్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్ వస్తుంటాయి. ద మెయిన్ థింగ్ ఏంటంటే, సో మేము మా రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసాము. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ గా ఉన్నాయి అని చెప్పడం కోసం. సో దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ ఎప్పుడు తీసుకోవాలి? సో వాట్ షుడ్ బి ద డేట్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్? ఇప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళతో తీసేసుకొని తర్వాత నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ చేయడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే చెప్పండి, ఇప్పుడు వెంటనే తీసుకున్నారు అనుకో, మీరు ఇప్పుడు 31 మార్చ్ మనది అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేట్ ఉంది. మీరు వెళ్ళేసి ఏ మే మంత్ లోనే మీరు స్టార్ట్ చేశారు ఆడిట్. రావడం ఫస్ట్ మేనే మీరు వాళ్ళతో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకొని దాని తర్వాత దాని తర్వాత మీరు ఏం చేసినా కానీ మీకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి ఇందులో ఏమీ లేవేమో అనే ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళని అడుగుతాము, సార్ ఏమైనా మిస్ స్టేట్మెంట్స్ మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా ప్రిపేర్ చేస్తున్న టైంలో? మీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైనా ఐడెంటిఫై చేసిందా అని అడిగాము. వాళ్ళు ఏం చేయలేదు సార్, మాకైతే అంత బాగానే ఉంది అన్న తర్వాత బై డిఫాల్ట్ అది తెలుసో తెలియకనో మీ మైండ్ మీద ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎలాంటి మిస్టేట్మెంట్స్ లేవేమో అని చెప్పేసి. సో అప్పుడు మీరు పర్ఫామ్ చేస్తున్న ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మీరు అదే దృష్టిలోనే పర్ఫామ్ చేస్తారు. ఏం ఉండవేమో అని లైట్ లైట్ గా పైనే పర్ఫామ్ చేస్తారు. సో ఫర్ దట్ రీజన్ డేటా ఎప్పుడు తీసుకోవాలి అనేది ఏం చెప్తారంటే, ఓన్లీ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలి అండ్ యాజ్ నియర్ యాజ్ ప్రాక్టికబుల్ తీసుకోవాలి. సో ఇది నేను ఇక్కడ చెప్తుంది అనమాట. మొత్తం మీరు ప్రొసెస్ అన్ని పర్ఫామ్ చేసి మీ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసి దాని తర్వాత మీరు రిపోర్ట్ ఒపీనియన్ ఫామ్ చేసుకొని రిపోర్ట్ ఇస్తారు కదా. ఆ రిపోర్ట్ ఫామ్ చేయడానికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గర చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ షుడ్ ఆల్వేస్ బి బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఎందుకు సార్ బిఫోరే ఉండాలి అంటే, నువ్వు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సపోర్టింగ్ ఎవిడెన్స్ తీసుకుంటే దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? యూజ్లెస్ కదా. మీరు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడమే మీ బాధ్యత. ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో మీరు కొన్ని ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. ఆ గ్యాదర్ చేస్తున్న ఎవిడెన్స్ ని సపోర్ట్ చేయడం కోసమే మీరు రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు. సో మీరు ఆ ఎవిడెన్స్ మీద ఏదైతే ఉందో మేబీ మీరు వాళ్ళని అడగలేదు. వాళ్ళు వెయిట్ చేస్తారు వీళ్ళు అడిగినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి. వాళ్ళు వెంటనే ఫస్టే చెప్పలేదు. అడిగినప్పుడు మళ్ళీ వెతికి ఇద్దామని అనుకున్నారు. మీరేమో మీ ప్రొసీజర్స్ మొత్తం పర్ఫామ్ చేశారు. ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. మీ కర్మగాలి మీరు పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ లో మీకు ఎటువంటి నెగిటివ్ ఎవిడెన్సెస్ దొరకలేదండి. మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నట్టు మీకు ఎక్కడ అనిపించలేదు. సో కానీ మీరు ఇప్పుడు మేనేజ్మెంట్ అడిగి ఉంటే ఒకవేళ మీకు దొరకలేదు, బాగానే ఉంది. మీరు పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ లో ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల మీకేం కనపడలేదు. కానీ ఒకవేళ మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ ఒకవేళ ఆనెస్ట్ పర్సన్ అయితే వాళ్ళు, లేదు సార్ మాకైతే ఇట్లా ఒక టైంలో అయితే ఒక ఎంప్లాయీ ఫ్రాడ్ చేశాడండి, అది మాకు చాలా రోజుల వరకు తెలియలేదు, తర్వాత వెంటనే మేము మా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేశాము అని చెప్పారనుకోండి. అప్పుడు మీరు చేస్తున్న ప్రొసీజర్స్ వల్ల మీకు ఈ విషయం అయితే మీకు తెలియలేదు అంటే, మీ ప్రొసీజర్స్ కన్ఫర్మ్ గా పర్టికులర్ గా లైక్ రీజనబుల్ అష్యూరెన్స్ మీకు కూడా ఇవ్వలేదనే కదా అర్థం. అలాంటి ఒక సంఘటన ఎంప్లాయీ ఫ్రాడ్ చేశాడు చాలా మంత్స్ నుంచి అనే ఒక సంఘటన మీరు పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ వల్ల వెలుగులోకి రాలేదు. యూ కుడెంట్ ఫైండ్ ఇట్. సో మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ ప్రొసీజర్స్ అన్ని పర్ఫామ్ చేస్తారు కదా.
అలా కాకుండా మీరు మీ ఎవిడెన్స్ బేస్ మీద ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటే దాంట్లో మేనేజ్మెంట్ చెప్పినా గానీ ఇంకేం ఉపయోగం ఉంది. మీరు ఒపీనియన్ ఇచ్చేసారు. అందుకనే ఇట్ షుడ్ ఆల్వేస్ బి బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో దానివల్ల మీకు ఇంకా ఏమైనా న్యూస్‌లు తెలిస్తే వెంటనే ఎక్స్‌ట్రా ప్రొసెస్ ఏమైనా పెర్ఫార్మ్ చేయాల్సిందుంటే చేసి దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు అనే ఉద్దేశ్యంతో ముందు తీసుకోవాలి. ఎంత ముందు తీసుకోవాలి అంటే ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st మే ఇస్తున్నారనుకోండి. సో వాటితో 30th మే తీసుకుంటే మరీ మంచిది. 29th మే తీసుకుంటే ఓకే మంచిది. అట్లా ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరగా తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు 31st మార్చ్ నుంచి ఆ మార్చి నుంచి మే వరకు మీరు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే వరకు మీరు మధ్యలో ప్రాసెస్ పెర్ఫార్మ్ చేసుంటారు. మీకు తెలియని కొన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే మీకు తెలియకపోయినా మేనేజ్మెంట్ కూడా మీకు దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది గదా! మీరు ఫర్ సపోజ్ ఏ 15థ్ మేనో మీరు ఫస్ట్ మే స్టార్ట్ చేశారనుకోండి ఆడిట్. మీరు ఏ 15థ్ మేనో తీసుకున్నారు. మీరు 31st మే రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ మధ్యలో ఏమన్నా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉండదా? ఉంటుంది గదా! మరి అవి మీరు ఫైండ్ ఔట్ చేయలేకపోవచ్చు. మేనేజ్‌మెంట్‌కి తెలిసుండొచ్చు. వాళ్ళు నిజాయితీ పరుడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇలాంటిది ఒకటి జరిగింది అని. అందుకని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా తీసుకుంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అన్నీ కవర్ అవుతాయి. తర్వాత ఒకవేళ ఈ 15థ్‌న మరి 15థ్ నేను తీసుకోకూడదా అంటే మిడిల్‌లో గూడా తీసుకోవచ్చు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ మీరు ఏదైనా రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నా కూడా సరే, మళ్ళీ దాన్ని అప్‌డేట్ చేసుకోండి. మీరు ఫైనల్‌గా తీసుకునేటప్పుడు ఇంకొకసారి అన్నిటికి కలిపి మళ్ళీ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎందుకు సార్ మళ్ళీ అప్‌డేట్ చేయడం అంటే యెస్. మళ్ళీ దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఇంకా కొత్త విషయాలేమన్నా జరిగాయా ఆ పర్టిక్యులర్ విషయంలో? ఇలాంటి అప్డేషన్స్ మీకు మేనేజ్మెంట్ ఒకవేళ వాళ్ళు నిజాయితీ పరులు మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆడిట్ రిపోర్ట్‌కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ముందు డేట్స్‌లో తీసుకోండి. అప్డేటెడ్‌గా తీసుకోండి. ముందే ఎందుకు తీసుకోవాలి అంటే మీరు తర్వాత తీసుకుంటే మీకు దానివల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదు. మీరు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసారు. సో, ఫర్ దిస్ రీజన్ ఎప్పుడు ఈ డేట్ మీద దీని మీద ఎంసీక్యూ రావచ్చండి. సో, గట్టిగా గుర్తుపెట్టుకోండి. బిఫోరే తీసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ పీరియడ్‌కి తీసుకోవాలి? సో, ద థింగ్ ఏందంటే మీరు ఆడిట్ చేసేటప్పుడు మీరు ఎన్ని పీరియడ్స్‌కి ఆడిట్ చేస్తున్నారో అన్ని పీరియడ్స్‌కి తీసుకోవాలి. మీ ఆడిట్ రిపోర్ట్ ఎన్ని పీరియడ్స్‌ని రెఫర్ చేస్తూ ఉందో అన్ని పీరియడ్స్‌కి రిటర్న్ రిప్రజెంటేషన్ మీరు తీసుకోవాలి. అదేంటి సార్ అన్ని పీరియడ్‌లేంటి మనం ఎప్పుడైనా 1 ఇయర్‌కే కదా చేస్తాము. ఈళ్ళేంటి మళ్ళా అన్ని పీరియడ్ అని అంటారు అనంటే కంపారిటివ్స్ అని ఒక థింగ్ ఉంటుందని మీరు నెక్స్ట్ రాబోయే స్టాండర్డ్స్‌లో చదువుతారు. సో, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ ఫిగర్స్ ఏవైతే ఇక్కడ రాస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ ఇంతుంది, అసెట్స్ ఇంతున్నయి, లయబిలిటీ ఇంతుందని రాస్తామో దానికి కరెస్పాండింగ్‌గా ప్రీవియస్ ఇయర్ అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సో థాట్ యూజర్స్ కంపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? ఈ ఇయర్ పరిస్థితి ఏంటి? అని చెప్పేసి యూజర్స్ కంపేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రీవియస్ ఇయర్ డేటా కూడా పక్కనే ఇస్తారు. దీన్ని కరెస్పాండింగ్ ఫిగర్స్ అని అంటారు. సో ఇలా ఏమన్నా కరెస్పాండింగ్ ఫిగర్ గాని లేదంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి అటాచ్ చేసి ఇస్తారు. అది కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటారు. అలా అటాచ్ చేసి ఇచ్చినప్పుడు మీరు కరెంట్ ఇయర్ కి మాత్రమే ఆడిట్ చేసినా కూడా మీ ఆడిట్ లో బై డిఫాల్ట్ పక్కనే ఇంకో ఫిగర్ ఉంది కాబట్టి దీన్ని కూడా మినిమం చూసే బాధ్యత మీ మీద ఉంది. సో వీటి మీద కూడా కొన్ని ప్రొసీజర్స్ మీరు పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఏవైతే ఆడిట్ రిపోర్ట్ ఉందో లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ లో ఉన్నది కరెక్ట్ గా ఈ ఇయర్ లో మెన్షన్ చేశారా లేదా? లేదంటే ₹100 ఉన్నదాన్ని ₹1000 అని ఏమన్నా మెన్షన్ చేశారా? సో అలాంటి మిస్టేక్స్ ఏం లేవు కదా! ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం చెక్ చేయాలి. వీటి మీద మన రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తాన్ని మళ్ళీ ఈ ఇయర్ ఆడిట్ చేయలేం గదా! లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు చేసుండుండొచ్చు. లేదంటే లాస్ట్ ఇయర్ అసలు ఆడిట్ అప్లికబులే అయ్యుండకపోవచ్చు. సో, మళ్ళీ మొత్తం చేయలేము. బట్ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేయాలి. సో, వెరిఫై చేసిన తర్వాత గూడా మీరు ఈ కరెంట్ ఇయర్ గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా బై డిఫాల్ట్ మీ ఆడిట్ రిపోర్ట్ ఆ కరెస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్‌ని కూడా రెఫర్ చేస్తుంది. సో, ఆ కారణంతోటి ఎన్ని పీరియడ్స్ కవర్ అయ్యుంటే అన్ని పీరియడ్స్‌కి మీరు రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రీజన్ నేను మీకు చెప్పిందే ఉంది. మేనేజ్మెంట్ నీడ్ టు రీఅఫర్మ్ దట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ప్రీవియస్‌లీ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రియర్ పీరియడ్ రిమైన్ అప్రోప్రియేట్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఉంది. అది మీరు ఆడిట్ చేయలేదు. ఈ ప్రీవియస్ ఇయర్ వేరే ప్రెడెసెసర్ ఆడిటర్ ఎవరో ఆడిట్ చేశారు. సో, ఆయన ఆడిట్ చేసినప్పుడు కూడా కొన్ని రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఆయనకు కూడా ఇచ్చుంటారు. లేదంటే మీరే ఆడిట్ చేశారు. ఆ ఇయర్‌లో కూడా మీకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు. సో, ఆ ఇయర్‌లో ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది స్టిల్ ఈ ఇయర్ కూడా అప్రోప్రియేటే. అందులో ఎటువంటి చేంజెస్ లేవు. అవన్నీ కూడా కరెక్టే. వాటెవర్ వి హావ్ సెడ్ ఎర్లియర్ వి స్టిల్ స్టాండ్ ఆన్ ద సేమ్ వర్డ్స్. అలా అని చెప్పేసి వాళ్ళతోటి రీఅఫర్మేషన్ తీసుకోవాలి. సో, ఆ రీజన్‌కి అన్ని పీరియడ్స్ కవర్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్కసారి సిట్యుయేషన్ ఏమొస్తుందంటే అండి, ఇప్పుడు 23, 24 ఒక ఇయర్ ఉంది.
24-25 కరెంట్ ఇయర్ ఉంది. ఇది కరెంట్ ఇయర్, ఇది ప్రీవియస్ ఇయర్ అనుకోండి. ఈ ఇయర్ ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఉన్నారు. సో ఈ ఇయర్ మేనేజ్మెంట్ ఎవరు అనుకున్నాం? ఈ ఇయర్ మోదీ ఉన్నారు అనుకుందాం ఫస్ట్ సపోజ్. సో మామూలుగా అయితే మనకు గత 15 సంవత్సరాలుగా మోదీ గారే నడుస్తున్నారు 2013 నుంచి 10 ఇయర్స్ నుంచి. సో బట్ ఒక జస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకుందామండి. సో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వస్తే బీజేపీ వచ్చినప్పుడు మనం కరెంట్ ఇయర్ ఆడిట్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ కూడా రిటర్న్ రిప్రజెంటేషన్ బీజేపీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అదేంటి సార్ లాస్ట్ ఇయర్ నేను లేను కదా, లాస్ట్ ఇయర్ వేరే గవర్నమెంట్ అంటే నాకేం సంబంధం అని అన్నారనుకో, అలా కుదరదండి. మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు కూడా ఇప్పుడు నేను ఎలాగైతే కరెంట్ ఇయర్ కి ఆడిట్ చేస్తున్నప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ ఫిగర్ ఉన్నప్పుడు దాని మీద కొన్ని బేసిక్స్ అయితే పర్ఫార్మ్ చేస్తున్నానో, అలాగే మీరు కూడా రాగానే అసలు ముందు గవర్నమెంట్ ఏం చేసి వెళ్ళింది అనేది మీరు ఒకసారి చూస్తారు కదా. ఈ ఇయర్ మీ వర్క్ మీరు మొదలు పెట్టేటప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, ఏమేం బొక్కలు ఉన్నాయి మన దగ్గర అనేది చూసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తాము. సో అదే ప్రకారంగా కరెంట్ మేనేజ్మెంట్ నాట్ ప్రెసెంట్ డ్యూరింగ్ ద ఆల్ పీరియడ్స్ రెఫర్డ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ అయినప్పుడు కూడా, వాళ్ళ ప్రీవియస్ ఇయర్ లో లేకపోయినా కూడా, ఇట్ డస్ నాట్ డిమినిష్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్. దేర్ ఫోర్ హ్యావ్ టు గివ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ ద పీరియడ్స్. సో ఆ లాస్ట్ ఇయర్ నేను లేనండి, ఆ ఇయర్ కి నేను రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వను అని అనడానికి అవ్వదు. మీరు చచ్చినట్టు లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇవ్వాలి, ఎందుకంటే అది మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ అంతా ప్రాపర్ గానే ఉండిందా, లేదంటే ఇప్పుడు దాంట్లో ఏమన్నా జరిగి ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏమన్నా ఫ్రాడ్ చేశారా, ఆ ఫ్రాడ్ చేసినా నువ్వు ఎలా రెక్టిఫై చేశావు, వాడు ఫ్రాడ్ చేశాడండి, సో ప్రీవియస్ ఇయర్ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇలాంటి ఫ్రాడ్ ఉంది, మేము దాన్ని రెక్టిఫై చేసాము, అందుకని ప్రీవియస్ ఇయర్ పీరియడ్ ఇలా చేంజ్ అయింది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఒక ఆడిటర్ గా పక్కన ఫిగర్ ఉన్నందుకు నీది బాధ్యత అవుతుంది, ఒక కొత్త మేనేజ్మెంట్ గా టేక్ ఓవర్ చేసినందుకు వాళ్ళది బాధ్యత అవుతుంది, ప్రీవియస్ ఇయర్స్ ని ఒకసారి చూసుకోవడం కోసం. సో నీ ప్రాసెస్ నువ్వు పర్ఫామ్ చేస్తావు, వాళ్ళు కూడా దానికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే, కవరింగ్ ఆల్ ద పీరియడ్స్, వాళ్ళు ఆ పీరియడ్ లో ఉన్నా లేకున్నా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి అన్నాము, ఎందుకంటే మా బాధ్యత నిర్వర్తించాము, అంతా కంప్లీట్ గా ఇచ్చాము. సో ఎప్పుడు తీసుకోవాలి మాట్లాడాము, ఏ పీరియడ్స్ కి తీసుకోవాలంటే అన్ని పీరియడ్స్ కి తీసుకోవాలని చెప్పి మాట్లాడాము. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ రియాలిటీలో కూడా జరుగుతూ ఉంటాయి చాలా సార్లు. సో ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ రాగానే మీరు ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా? మేనేజ్మెంటే ఫ్రాడ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. మేనేజ్మెంటే ఏదన్నా తప్పు డెసిషన్ తీసుకోవడమో, లేదంటే వాళ్ళ కంపెనీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదనో, లేకపోతే ఇంకా ఏదైనా పర్పస్ కోసం అని చెప్పో ట్రూ అండ్ ఫెయిర్ ఇవ్వకుండా వాళ్ళే కావాలని ఏదన్నా ఫ్రాడ్ చేస్తుండొచ్చు అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. సో అది మీరు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అన్నట్టు. సో వాళ్ళు చేసే ఫ్రాడ్, వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉంటారంటే అది ఎవరికీ దొరకకుండా దొరకకుండా అందరినీ మేనేజ్ చేయగలిగే సిచ్యువేషన్ లో ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇచ్చే రిటర్న్ రిప్రజెంటేషన్ ని మనం ఎంత వరకు నమ్మొచ్చు? నమ్మచ్చా నమ్మకూడదా అంటే, ఎస్, ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదండి మనకు. సో అది వాళ్ళతో మీరు డ్యూ కోర్స్ లో ఆడిట్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానము, ఆ ట్రావెల్ సిచ్యువేషన్ ని బట్టి మీకు అర్థమైపోతుంది వీళ్ళని నమ్మాలా నమ్మకూడదా అని చెప్పి. ఒకవేళ మీకు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళనే అనుమానించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆడిటర్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోమని చెప్తుంది మన స్టాండర్డ్. ఏం తీసుకోవాలి చెప్తుంది, ఎప్పుడు తీసుకోవాలి చెప్తుంది, ఎంత పీరియడ్ కి తీసుకోవాలి చెప్తుంది. కానీ తీసుకున్న రిటర్న్ రిప్రజెంటేషన్ నమ్మశక్యంగా లేదు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి అంటే, సో మనం గ్యాదర్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని మీద దీని ఎఫెక్ట్ ఏముంది, ఇప్పుడు వాడు చెప్పిన దాన్ని బట్టేసి మనం ఒక ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేసాము. తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటే వాడు కూడా అంతా బానే ఉంది అని చెప్పాడు, కానీ తర్వాత నీకు తెలిసింది వీడి హిస్టరీ అంత బాగాలేదు, వీడి చాలా కంపెనీస్ లో ఫ్రాడ్ చేసి వచ్చాడు అని తెలిసింది. మరి వాడు ఏమీ చేయలేదండి, వాడు ఇప్పుడు నిజంగానే మారిపోయి ఏమీ చేయకపోయినా కూడా మీకు వాడి మీద డౌట్ వచ్చిన తర్వాత మీరు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ అన్ని కరెక్ట్ అయినా కాదా అని మీరు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్రాస్ చెక్ చేసుకొని దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎవిడెన్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది చూసుకోవాలి. సో రిటర్న్ రిప్రజెంటేషన్ ఒక ఆడిట్ ఎవిడెన్స్ కాదు కాబట్టి, సో వీడి మీద డౌట్ వచ్చినప్పుడు మీరు ఆ క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఏవైతే ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందో అవన్నీ పర్ఫామ్ చేసి మీకున్న డౌట్ ని రిజాల్వ్ చేసుకోండి. ఓకే, వాడు చెప్పింది కూడా నిజమే, వాడు ఇయర్ ఏం ఫ్రాడ్ చేయలేదు, వాడంతా కరెక్ట్ గానే ఉన్నాడు అనిపిస్తే కరెక్ట్ గా ఉన్నాడని, లేదనిపిస్తే ఎవిడెన్స్ మళ్ళీ గ్యాదర్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ మీరు ఏం ప్రొసెస్ పర్ఫామ్ చేసినా కూడా వాడి మీద మీకున్న రిలయబిలిటీ అనేది క్లియర్ అవ్వలేదు, ఆ డౌట్ అనేది క్లియర్ అవ్వలేదు, రిలయబిలిటీ స్టిల్ డౌట్ఫుల్ గా ఉందంటే మరి మీ ఆడిట్ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేసిన వాటి మీద మీ పరిస్థితి ఎలా ఉంది, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఒకవేళ రిలయబుల్ కాకపోతే యూ టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. ఏం చెప్పంటే, ఒకటి క్రాస్ చెక్ చేసుకో, రెండోది క్రాస్ చెక్ చేసినా దొరకట్లేదు, వాడు మీ స్కోప్ మీద లిమిటేషన్ పెట్టడం వల్ల మీరు ప్రొసెస్ పర్ఫామ్ చేయలేకపోతున్నారు, అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ ద ఎఫెక్ట్ ఆన్ ద ఒపీనియన్ అంటే డిస్క్లైమర్ ఇచ్చేసి వెళ్ళిపోండి.
వాడు మీకు ప్రాపర్ గా లేడు, వాడు ఇచ్చే రిటర్న్ రిప్రజెంటేషన్ మీకు నమ్మశక్యంగా లేదు, వేరే ఆడిట్ ఎవిడెన్స్ పర్ఫామ్ చేద్దామంటే మీకు కుదరట్లేదు, లేదంటే మీకు సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అప్టైన్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఒపీనియన్ ని మాడిఫై చేద్దామా, క్వాలిఫైడ్ ఇద్దామా, అంటే డిస్క్లైమర్ ఇద్దామా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఒక ఆడిటర్ గా అని మనకి ఈ స్టాండర్డ్ గైడ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వనే లేదు, అది ఇంకా మంచిది కదా, ఇవ్వనప్పుడే మనకు వాడి మీద డౌట్ ఎక్కువ వస్తుంది. ఇవ్వనప్పుడే వాడి మీద మనకు డౌట్ ఎక్కువ వస్తుంది, ఇచ్చిన తర్వాత కూడా ఏమన్నా తేడా ఉందని రిలయబిలిటీ మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇవ్వనప్పుడు ఏం చేయాలి అంటే, ఆబ్వియస్లీ ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి వెళ్ళి వాడిని అడగాలి. వెళ్ళి వాడిని అడిగిన తర్వాత వాడు పాజిటివ్ గా, లేదు సార్, నాకు రిటర్న్ లో ఇవ్వడం అంటే ఎందుకో భయం సార్, నేను అన్ని పద్ధతిగానే పర్ఫామ్ చేశాను, అయినా మీరు రిటర్న్ లో అడిగితే నాకు ఎందుకో భయం, రేపు నేను దొరికితే నా కాలర్ పట్టుకుంటారు మీరు అన్నట్టుగా వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడితే, ఎందుకు సార్ రిటర్న్, పాజిటివ్ గా మాట్లాడితే ఒక అర్థము, నెగిటివ్ గా మాట్లాడారు ఎందుకు సార్ రిటర్న్ ఇవ్వాలి, మీ బాధ్యత ఏంది, మీరు వచ్చిందే ప్రొసెస్ పర్ఫామ్ చేసి ఒపీనియన్ ఇవ్వడం కోసం కదా, మళ్ళీ నన్ను కూడా లాగుతారేంది, ఏమైనా ఉంటే మీ ప్రొసీజర్స్ లో మీకు దొరకాలి ఆడిట్ ఎవిడెన్స్ లో, అలా దొరకలేదు అంటే ఏం లేనట్టే, నేను ఇవ్వనండి, నేనెందుకు ఇవ్వాలి మధ్యలో, ఇలా అడ్డదిడ్డంగా వితండంగా వాదిచ్చాడు. సో ఇలా అడ్డదిడ్డంగా వాదించినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు వాడు వాడు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడా, నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యాడా అని మీరు వెళ్ళి డిస్కస్ చేస్తే తెలుస్తుంది. సో వాడు ఎలా రెస్పాండ్ అయ్యాడు అనే దాన్ని బట్టి, వాడు నిజంగానే వాడు పద్ధతిగానే, ఇప్పుడు వాడు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడుకో, ఓకేలే వాడు ఏదో భయపడుతున్నాడు, కొంచెం నచ్చచెప్దాం అనుకోవచ్చు. అలా కాకుండా వాడు నెగిటివ్ గా మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి, నేను ఇవ్వను దుబ్బే అన్నట్టు మాట్లాడితే, వాడు ఎంతవరకు నిజాయితీ పరుడు, వాడు ఎందుకు ఇవ్వట్లేదు, వాడు ఏమైనా ఫ్రాడ్ చేశాడేమో అనే ఇంటిగ్రిటీని, నువ్వు వాడు ఇప్పటిదాకా వాడు మంచోడు అనుకున్నావు కదా, మరి ఇంకొకసారి రీవాల్యుయేట్ చేసుకో, వాడు ఇంటిగ్రలా కాదా, వాడు మంచోడా, నిజాయితీ పరుడా కాదా అని ఒకసారి రీవాల్యుయేట్ చేసుకొని, మరి ఒకవేళ ఆల్రెడీ ఏమైనా రిటర్న్ రెప్యుటేషన్ ఇచ్చుంటే, ఇది ఫస్ట్ నుంచి ఇవ్వకపోవడమే కాదండి, ఫస్ట్ నుంచి కొన్ని వాటి మీద ఇస్తున్నాడు, ఒక పర్టికులర్ దాని మీద ఇవ్వమన్నప్పుడు మటుకు దీని మీద అయితే మటుకు నేను ఇవ్వను సార్ అన్నాడు అనుకో, మరి ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ కూడా ఎంతవరకు రిలయబుల్ అనేది మీరు ఒకసారి మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోండి. ఇవాల్యుయేట్ చేసుకొని మరి వీటన్నిటిని బట్టి నేను అబ్బాయి ఇంకేం ఇబ్బంది లేదే అనుకోని ఆడిట్ ఎవిడెన్స్ ని ఓకే చేశానే అనుకుంటే, మరి ఆడిట్ ఎవిడెన్స్ మరి ఆ ఓకే చేయొచ్చా లేదా, దాని మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది చూసుకోండి. దాని తర్వాత అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోండి. ఏం తీసుకోవాలి అంటే, ఇంక్లూడింగ్ ద చేంజింగ్ ఆఫ్ ఒపీనియన్, అవసరమైతే ఒపీనియన్ మార్చండి మీకు వాడు ఇవ్వట్లేదు అనిపిస్తే అని చెప్పి, ఇక్కడ ఈ స్టాండర్డ్ లో బేసిక్ థింగ్స్ అండి, ఎక్కువేం లేదు. మీరు లాజికల్ గా ఆలోచిస్తే అన్ని అర్థమైపోతాయి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే, ఈ లాజికల్ గా చదివినప్పుడు మీకు ఎంత లాజికల్ గా అనిపిస్తుందో అవన్నీ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో రాయడం దగ్గరే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఏం కాదు, నార్మల్ చాప్టర్, బట్ బేసిక్స్ అయితే మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ రిఫర్ చేస్తుంది ఏం లేదా. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇట్ ఈస్ ఎ రిటర్న్ స్టేట్మెంట్ టు కన్ఫర్మ్ సర్టెన్ మాటర్స్ అండ్ టు సపోర్ట్ ద ఆడిట్ ఎవిడెన్స్ అని చెప్పాను. ఏం తీసుకోవాలి అంటే, రిక్వెస్ట్ దట్ దే హ్యావ్ మేనేజ్మెంట్ విత్ అప్రాప్రియేట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద అదర్ మ్యాటర్ కన్సర్న్, అంటే వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గురించి వాళ్ళకి ఐడియా ఉందా లేదా, వాళ్ళకి తెలిసిందంతా మనకు చెప్పారా లేదా అని చూసుకోవాలి. బట్ ఇట్ విల్ నాట్ గివ్ సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే, ఇది జస్ట్ సపోర్టింగ్ గా మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది, దాన్నే మళ్ళీ ఇక్కడ రెఫర్ చేశారు, ఇదే MCQ లో రావచ్చు మీకు. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్, ఎందుకంటే సపోర్టింగ్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి అదే విషయాన్ని మళ్ళీ మనకు అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నారు. ఆర్డర్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి, he has to obtain written representation regarding the completeness of the information and they have fulfilled their responsibility. ఈ టూ థింగ్స్ కి సంబంధించి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అదర్ ఆడిట్ ఎవిడెన్స్ ని సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఏవైతే రిటర్న్ రిప్రజెంటేషన్ ఉన్నాయో వాటి గురించి వాటి వచ్చిన తర్వాత దానికి అకార్డింగ్లీ మీరు రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రిలయబుల్ గా లేకున్నా కానీ అకార్డింగ్లీ రెస్పాండ్ అవ్వండి. ఒకవేళ వాళ్ళు అసలే ఇవ్వకపోయినా కానీ దానికి అప్రాప్రియేట్ గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పేది మన ఆబ్జెక్టివ్ కింద అవుతుంది. ఎలా చేయాలి ఏంటనేది మనకు చెప్తాది ఈ స్టాండర్డ్ అనేది. ఎప్పుడు తీసుకోవాలి అంటే, నాట్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలి, యాజ్ నియర్ యాజ్ ప్రాక్టికబుల్ అనేది కూడా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే అన్ని విషయాలు కవర్ అవుతాయి. ఏ పీరియడ్ కి తీసుకోవాలంటే, ఎన్ని పీరియడ్స్ ఆడిట్ రిపోర్ట్ లో రెఫర్ అవుతున్నాయి అన్ని పీరియడ్స్ కి తీసుకోవాలి, వాళ్ళు ఆ పీరియడ్ లో ఉన్నా లేకున్నా. తర్వాత ఏ ఫామ్ లో తీసుకోవాలి అంటే, ఒక లెటర్ ఫామ్ లో తీసుకోవాలి, ఆడిటర్ కి రాసిచ్చినట్టు, టు ఆడిటర్, సో సబ్జెక్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ద పర్టికులర్ మ్యాటర్, మా దృష్టిలో ఇదంతా బాగానే ఉంది, అట్లా ఒక లెటర్ ఫార్మాట్ లో తీసుకోండి. ఆడిటర్ కి అడ్రస్ చేస్తున్నట్టు, ఎవరికి అడ్రస్ చేయాలి అంటే ఆడిటర్ కి అడ్రస్ చేయాలి. తర్వాత మీకు వాళ్ళ ఇచ్చిన దాని మీదే డౌట్ ఉన్నప్పుడు, సో ఆ కన్సర్న్స్, ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద కాంపిటెన్స్, ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ ఆఫ్ ద మేనేజ్మెంట్, డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ సచ్ కన్సర్న్స్ ఆన్ ద రిలయబిలిటీ ఆఫ్ ద రిటర్న్ రిప్రజెంటేషన్. ఒకవేళ మీరు పర్ఫామ్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ కి వాళ్ళు ఇస్తున్న రిటర్న్ రిప్రజెంటేషన్ కి రెండింటికి సంబంధం లేదు అనుకోండి, ఆల్టర్నేట్ ప్రాసెస్ పర్ఫామ్ చేసి ఎట్లా చేయాలి అనేది రిజాల్వ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్ఫామ్ చేసినప్పుడు
ఒక ఒక మిస్‌స్టేట్‌మెంట్ దొరికింది. అది ఫ్రాడ్ వల్లనో, ఎర్రర్ వల్లనో పక్కన పెట్టి ఒక మిస్‌స్టేట్‌మెంట్ మీకు దొరికింది. వీళ్ళు అడిగినప్పుడు ఏమో నో మిస్‌స్టేట్‌మెంట్ అని చెప్పి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి. అప్పుడు మీరు వాడు తెలిసి రిటర్న్ రిప్రజెంటేషన్ లేదంటున్నాడా? నాకు దొరికుండదులే అనే ఉద్దేశంతో చెప్తున్నాడా? లేకపోతే నిజంగానే ఏం లేవు అని ఫీల్ అవుతున్నాడా? అనేది మీరు ఒకసారి రిజాల్వ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి రిలయబుల్‌గా లేకపోతే అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకొని ఇంక్లూడింగ్ ద ఎఫెక్ట్ ఆన్ ద ఒపీనియన్. తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే ఎందుకు ప్రొవైడ్ చేయరని డిస్కస్ చేయండి. వాడు ఎలా రెస్పాండ్ అవుతాడనే దాన్ని బట్టి వాడి ఇంటిగ్రిటీ ఏంటనేది అంచనా వేయండి. దాని తర్వాత అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి. సో, ఒకవేళ మా డిస్క్లైమర్ తీసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా! ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలి? సో, వాళ్ళ డౌట్ మీద మీకుంటే నాట్ రిలయబుల్ అనిపిస్తే వాళ్ళు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు అనిపిస్తే మీరు డిస్క్లైమర్ ఇచ్చేయొచ్చు. ఓకేనా? సో, ఇదండి ఈ స్టాండర్డ్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకేమైనా రిక్వైర్మెంట్స్, క్వెరీస్ ఉంటే ఫోను నంబర్ ఉంది అక్కడ మెన్షన్ చేశాను. బట్ రైట్ నంబర్‌కి చేయండి. ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్‌లో చేయండి. బట్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కోర్స్. థాంక్ యూ.